సీమ ప్రజల దశాబ్దాల నిరీక్షణ తరాల కళ ఎట్టకేలకు సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. రాయలసీమ వెనకబాటుతనాన్ని పారద్రోలి పారిశ్రామిక హబ్గా మార్చాలన్న లక్ష్యంతో తలపెట్టిన ప్రతిష్టాత్మక కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ముగ్గురు ముఖ్యమంత్రులు అనేక మార్లు శంకుస్థాపనలు చేసిన పట్టాలెక్కని పనులు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రారంభం కానున్నాయి. జూలై 3న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె పెద్ద దండ్లూరు గ్రామాల సమీపంలో జేఎస్డబ్ల్యూ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. 16,350 కోట్ల పెట్టుబడులతో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించనుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ అంశంపై మా ప్రతినిధి శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్. రాయలసీమ ప్రజల దశాబ్దాల కళ కడప స్టీల్ ప్లాంట్. సుమారు 20 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పి ప్రభుత్వాలు ఊరిస్తున్నా ఇంతవరకు పట్టాలు ఎక్కలేదు. గతంలో ఇప్పటికే 4 సార్లు కడప స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినా కూడా పనులు పట్టాలెక్కలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం చొరవతో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జేఎస్డబ్ల్యూ సంస్థతో మాట్లాడింది. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. జూలై 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పునాది రాయపడనుంది. పనులు వెంటనే పట్టాలు ఎక్కనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 1,100 ఎకరాల భూమిని ఏపీఐఐసి కేటాయించింది. దీనికి సంబంధించిన మౌలిక వసతులు కానీ అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే దీనికి ప్రధానంగా నీరు కావాలి. నీటికి సంబంధించి గండికోట నుంచి నీరు ఇవ్వడానికి కూడా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ జూలై 3వ తేదీన శంకుస్థాపన అయిన వెంటనే దాదాపు 2 ఏళ్ల వ్యవధిలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి. 2 దశల్లో ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. జేఎస్డబ్ల్యూ సంస్థ సైతం ఈ పనులు పట్టాలెక్కించడానికి సమాయత్తమైంది. అయితే ఈ రాయలసీమ ప్రాంతంలో వెనుకబాటుతనం ఎక్కువ ఉంది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఈ నిరుద్యోగులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావాలంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఎంతో కాలంగా కలలు కంటూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి శంకుస్థాపన 2007లో మొదటిసారి శంకుస్థాపన చేశారు. అది ఆ తర్వాత వైఎస్ మరణించడము, గాలి జనార్దన్ రెడ్డి మీద అప్పట్లో చాలా కేసులు రావడము, దీంతో అప్పట్లో 2007లో శంకుస్థాపన చేసినా కూడా ఈ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడము, అప్పట్లో అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో సున్నపురాలపల్లి సమీపంలోనే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి వివిధ రకాల కారణాలతో అప్పట్లో జగన్ ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ పనులు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మరోసారి 2023లో అదే జగన్మోహన్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొంతకాలానికే ఎన్నికలు రావడము, అది కూడా పట్టాలు ఎక్కలేదు. చాలామంది ముఖ్యమంత్రులు వస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అయినా కూడా తమ ప్రాంత చిరకాల వాంఛ నెరవేరడం లేదన్న అసంతృప్తి కడప జిల్లా వాసుల్లో ఎక్కువగా ఉంది. అయితే ఈ అసంతృప్తిని తొలగించడానికి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. అందులో భాగంగానే ఎలాగైనా కానీ దీన్ని పట్టాలెక్కించాలని చెప్పి జేఎస్డబ్ల్యూ సంస్థతో చర్చలు జరిపారు. ఆ సంస్థ కూడా ముందుకు వచ్చింది. జూలై 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి రానున్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వెంటనే పనులు కూడా పట్టాలెక్కనున్నాయి. అయితే ఇది పూర్తయితే మొదటి దశలోనే దాదాపు 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీన శంకుస్థాపన చేస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.